తూర్పు గోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులు పిక్కి నాగేంద్ర రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పు గోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అనపర్తి మండలం రామవరంలో తూర్పు గోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులు పిక్కి నాగేంద్రని సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు పరిచయ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్రని అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు ఒక్కొక్కరు పరిచయం చేసుకోవడం జరిగింది. నాయకులు కార్యకర్తలు సలహాలు సూచనలతో తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్న తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఒక నిర్మాణాత్మకంగా పనిచేస్తూ అటువంటి వ్యక్తిని ఇవాళ జిల్లా అధ్యక్షుడికి చేయడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం. అనపర్తి నియోజకవర్గం తరఫున సంపూర్ణమైన సహాయ సహకారాలు వారికి అందించి జిల్లాని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లడం కోసం ఇక్కడ మనకి పార్లమెంట్ సభ్యురాలు కూడా రాష్ట్ర అధ్యక్షురాలు మరొక్క మారు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన మిత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి హాజరైనటువంటి వారందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మన అందరికీ ప్రియతమైన నేత అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మన మాజీ అధ్యక్షులు దత్తు గారు, శ్రీదేవి గారు, సతీష్ గారు, అలాగే రాజు గారు, హరినారాయణ రెడ్డి గారు, అలాగే మన 4 మండలాల అధ్యక్షులైనటువంటి వారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు నేను అధ్యక్ష స్థానంలో ఉన్నాను అంటే దానికి ముఖ్య కారకుల్లో కూడా ముఖ్యమైన వాళ్ళు మన ఎమ్మెల్యే గారు. నా నియామకంలో ఆయన ఎంత కృషి చేశారో నాకు తెలుసు. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా పిలుచుకోవాలి, ఈ సమావేశం పెట్టాలన్నారు, ర్యాలీ అన్నారు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ సందర్భంలో నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషం వేసిందండి. అంత హాల్ అంతా నిండిపోయింది, జనం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అంటే నిజంగా అక్కడ కూడా ఆయన సహకారం నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎవరిని టచ్ చేసినా నేను అనపర్తి నియోజకవర్గం నుంచి వచ్చానండి, రంగంపేట నుంచి, బెక్కవోలు నుంచి, పెద్దపూడి నుంచి ఇట్లా వచ్చానని చెప్తూ ఉంటే నిజంగా ఆ వ్యక్తి, ఆ నాయకుడు అక్కడ లేకపోయినా కానీ అంతమంది తరలి వచ్చారంటే అప్పుడు అర్థమైంది నాయకుడు ఎలా ఉండాలి అని చెప్పి, ఎలా నడుచుకోవాలి అని చెప్పి. చాలా సంతోషం. పెద్దలు మాట్లాడారు, భవిష్యత్తు ఎలా ఏంటి, ఎన్డీఏ పరిస్థితి ఏంటి అంతా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను గత 12-13 ఏళ్ళ నుంచి చాలా నా వరకు నిబద్ధతో, క్రమశిక్షణతో కార్యకర్తలందరితో అలాగే నాయకులతో కూడా నేను పనిచేయడం జరిగిందండి. కార్యకర్తల యొక్క సమస్యలు ఏంటి, వారు ఎక్కడెక్కడ ఏ సందర్భంలో వాళ్ళ మనసులో రామకృష్ణారెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉండేటట్టు మనం ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన గురించి ఇప్పుడు కాదు, నాకు గత 4-5 ఏళ్ళ క్రితమే తెలుసండి. నాకు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు. మా అన్నయ్య గారు కూడా ఇక్కడ అనపర్తిలో ఎస్ఐగా పనిచేశారు. అప్పటి నుంచి నాకు చెప్తుండేవారు తమరి గురించి అని. సో ఆ విధంగా నాకు పరిచయం ఉంది. దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా మా ఆలోచన, ఎమ్మెల్యే గారి ఆలోచన, సోమ వీర్రాజు గారి ఆలోచన, రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర గారి ఆలోచన, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ పరిధి ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లాలో కార్యకర్తలు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం నడుచుకోవాలి. ఎవరి మధ్యన కూడా ఎటువంటి గ్యాప్ ఉండకూడదు.